ఇటీవల ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాజయం ఎదురైంది. ఆ పార్టీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమై ఊహించని షాక్కి గురైంది. ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు పార్టీకి రాజీనామా చేశారు. అలాగే 3 రాజ్యసభ సభ్యులు, 4 ఎమ్మెల్సీలు పార్టీకి పదవులకు రాజీనామా చేశారు. ఇక జిల్లాల్లోనూ జెడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఇలా నేతలు కూటమి పార్టీల్లో చేరుతున్నారు. అధినేత జగన్మోహన్ రెడ్డి జిల్లాల వారీగా సమీక్షలు జరిపి మార్పులు చేర్పులు చేస్తున్నా కూడా వలసలు మాత్రం ఆగడం లేదు. తాజాగా మరో మాజీ మంత్రి పార్టీని విడిచిపెట్టడంతో వైసీపీకి ఊహించని దెబ్బ ఎదురైంది. వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశారు. ఈ మేరకు అధిష్టానానికి రాజీనామా చేసినట్లు లేఖను పంపించారు. వ్యక్తిగత కారణాలతో వైసీపీని వీడుతున్నట్లుగా ఈ లేఖలో రాశారు. ఈ రాజీనామాను ఆమోదించాలని కోరారు. తాను కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లుగా కూడా తెలిపారు. ఇక అవంతి శ్రీనివాస్ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారు. బయట కూడా ఎక్కడా కనిపించడం లేదు. ఈ క్రమంలోనే ఆయన అనుచరులతో చర్చించి పార్టీకి గుడ్ బై చెప్పారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి, పార్టీ తీరు నచ్చకపోవడంతోనే అవంతి శ్రీనివాస్ రాజీనామాకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఎక్కడా పెద్దగా కనిపించలేదు. అవంతి శ్రీనివాస్ టీడీపీలో చేరతారా, జనసేన పార్టీకి జై కొడతారా అన్నది చూడాల్సి ఉంది. అయితే అవంతి శ్రీనివాస్ జనసేన పార్టీ వైపే మొగ్గు చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. అవంతి శ్రీనివాస్ 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి భీమిలి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశాక ఆ పార్టీలో కొనసాగారు. కాగా రాష్ట్ర విభజన తర్వాత మారిన పరిస్థితులతో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. ఆయన 2014 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికలకు ముందు అనూహ్యంగా టీడీపీకి రాజీనామా చేసిన అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరి భీమిలి నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి సబ్బం హరిపై గెలిచారు. ఆ తర్వాత జగన్ కేబినెట్లో 2.5 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున భీమిలి నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాస్ చేతిలో ఓడిపోయారు. కాగా ఇప్పుడు పార్టీకి రాజీనామా చేశారు.